వేరే కేసులు. ఓకే. ఇప్పుడు 18 రోజులు చంద్రబాబు గారిని విమర్శించడం ఏంటండి? నాకు అర్థం కాదు. రైట్ ఓకే ఓకే విజయ్ రైట్ ఓకే రజనీ ఏమన్నా రెస్పాండ్ అవుతారా సింపుల్ గా? సార్ ముఖ్యమంత్రి గారిని తిట్టిన కేసులో అరెస్ట్ లేదండి. గతంలో పాపం ఎన్టీ రామారావు గారి మీద చెప్పులు ఇసిరేసినారండి. పవన్ కళ్యాణ్ గారు ఒకనొక టైంలో చెప్పు చూపించినారండి. ముఖ్యమంత్రి తిట్టితోనో, ముఖ్యమంత్రి చెప్పు చూపిస్తేనో, ముఖ్యమంత్రిని సైకో అంటేనో కూడా ఎప్పుడు శిక్షలు ఉండవండి. ఎందుకంటే నాన్ పేలబుల్ ఆఫీస్. రాజ్యాంగంలో ముఖ్యమంత్రి కోటి, ప్రధానమంత్రి కోటి, సాధారణ పౌరుడు కోటి లేదండి. కేవలం ఒక పోలీస్ ఆఫీసర్ కి విధులకు ఆటంకపరిచిన దాంట్లోనే కేసులు, ప్రజల్ని మోసం చేసిన లక్కీ డ్రా దాంట్లోనే అరెస్టులు. అంతేగాని ముఖ్యమంత్రిని తిట్టారు, 5 కోట్ల ఆంధ్రులు మెచ్చిన ముఖ్యమంత్రి, 5 కోట్ల ఆంధ్రులు ఒకేసారి ఓటేసినటువంటి ముఖ్యమంత్రి అంటూ రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం వెసులుబాటు కల్పించలేదండి. ఇందిరాగాంధీ వర్సెస్ రాజనారాయణ గారి కేసులో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి గారి కూతురు, అప్పట్లో ప్రధానే అయినా అలహాబాద్ కోర్టు ఏమాత్రం వెసులుబాటు ఇవ్వలేదండి. రాజ్యాంగంలో 5 కోట్లు మెచ్చే ఆంధ్రుడైనటువంటి ముఖ్యమంత్రి, కొన్ని 10,000 కోట్లు మెచ్చేటటువంటి ప్రధానమంత్రి అది క్లాజే లేదు. ఏమండి, ఇందిరాగాంధీ గారి కూతురు ఎవరు? కదండి, నెహ్రూ గారి కూతురు ఇందిరాగాంధీ గారు. వెసులుబాటు లేదండి. పిచ్చి నవ్వు, ఎకిలి నవ్వు ప్రజలు గమనిస్తుంటారు. ముఖ్యమంత్రి మెచ్చినోడైతే అంతకంటే మెచ్చినోడు నందమూరి తారక రామారావు గారు. చెప్పులు ఇసిరేసింది ఎవరు? ఈ రోజు ఎన్టీ రామారావు గారు ఆరోగ్యశ్రీ అంట. పాపం ఎన్టీ రామారావు గారు ఆరోగ్యాన్ని ఎవరు పట్టించుకున్నారు అప్పట్లో? పాపం ఆయనకే తెలుసులేండి, చాలా మందికి తెలుసు. ఎనీవే చట్టంలో ఆ మాత్రం వెసులుబాటు లేవు కాబట్టి ఇది కేవలం ఒక పోలీస్ ఆఫీసర్ విధులకు ఆటంకపరిచిన దాంట్లోనే అరెస్ట్ అండి. ఆంధ్రులు మెచ్చిన ముఖ్యమంత్రి గారి కోసం ఇచ్చినటువంటి అరెస్ట్ కాదండి. దాంట్లో పాపం జడ్జి గారు వెసులుబాటు ఇచ్చారు, ఆయన ముందుగానే క్షమాపణ చెప్పారు. సో దాంట్లో అరెస్టులు ఉండవండి. పాపం ఆయన కంగారు పడ్డారు, కేవలం ముఖ్యమంత్రి గారి కోసం అరెస్ట్ చేశారని చేయరండి. అప్పుడు చేస్తే అప్పుడు ఎంతమందిని అరెస్ట్ చేసేవారు? చెప్పులు ఇసిరేసిన వాళ్ళని, లేకపోతే కిడ్నాపులు చేసిన వాళ్ళని. ఓకే ఫైన్. ఎక్కడన్నా ఆపండి. దీనికి ఇంకా బ్రేక్ వేసి ఏదో ప్రజా సమస్యల మీద మనం ఆలోచించుకుంటే మంచి. థ్యాంక్ యూ సో మచ్ విజయశేఖర రెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ కన్నా రజనీ గారు, థ్యాంక్ యూ కృష్ణాంజలి గారు.